నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. సురక్ష కార్యక్రమం 98% పూర్తి. సీఎం జగన్ వెల్లడి. వైసీపీ ప్రభుత్వంలో ఓటు తొలగింపులు, అవకతవకలు. పోయినోళ్లకు ఓటు, ఉన్నోళ్లపై వేటు. టీడీపీ అరవింద్ బాబు మండిపాటు. ఆ ఎమ్మెల్యే వేధింపులు తాళలేకే ఎస్పీకి ఫిర్యాదు. పార్టీకి దూరంగా ఉన్నానన్న నెపంతో అక్రమ కేసులు. మీడియాతో రోజారావు వెల్లడి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్తో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య స్పెషల్ సిఎస్ టి కృష్ణబాబు, గ్రామ వార్డు సచివాలయ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్, గ్రామ వార్డు సచివాలయ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ ఎం గిరిజా శంకర్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైందని, వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చిందని, 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98%, వార్డు సచివాలయంలో 77% శిబిరాల నిర్వహణ పూర్తయిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన వారం క్రితం కొత్త ఓటర్ లిస్టులు వచ్చిందని, కానీ 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఓటర్ లిస్టులో అవకతవకలు పాల్పడ్డారని తెలిపారు. దాదాపు 12,000 ఓటర్లు చనిపోగా కేవలం 3,000 మాత్రమే తొలగించారని వివరించారు. దీన్ని బట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరియు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలని తెలిపారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గడిచిన వారం రోజుల నుంచి కూడా కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది. మరి 2019 ఎలక్షన్ అయింది. అప్పటి నుంచి కూడా మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓటర్ లిస్టులో అవకతవకలు ఎక్కువగా ఉన్నాయి. మరి చనిపోయిన ఓట్లు ఎక్కడ తీసేయలేదు, దొంగ ఓట్లు డబుల్ ఎంట్రీ ఉన్నాయి కూడా తీసేయలేదు. అదేవిధంగా కొత్త ఓట్లు నమోదు చేసుకుందామన్న కానీ అవకాశాలు ఎక్కువగా లేవు. మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషను, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కూడా దీని మీద సరిగ్గా పనిచేయట్లేదని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడున్న కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. మేము ఎన్నోసార్లు చనిపోయిన ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని డిలీట్ చేయమని అడిగాము. డబుల్ ఎంట్రీలో కూడా డిలీట్ చేయమని అడగటం జరిగింది. కానీ ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. మీరు ఒక్కటే ఉదాహరణ, తిరుపతి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతుంటే కనీసం 5వ క్లాస్ చదివిన వాళ్ళు కూడా దొంగ ఓట్లు వేయడం జరిగింది, కొన్ని వేల మంది. మరి ఈ విధంగా వ్యవస్థని అక్రమంగా నడిపిస్తున్న వైసీపీ ప్రభుత్వం దుర్మార్గాలు మేము బయట పెడడానికి వాళ్ళ మీడియాకు రావడం జరిగింది. అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో మరి 12,000 చనిపోయిన వాళ్ళు ఉంటే 3,000 మందినే తీసేయడం జరిగింది. అదేవిధంగా కొత్త ఓట్లు 6,000 మంది చేర్చుకోవడం జరిగింది. డబుల్ ఎంట్రీ కూడా కొంత వాటికి తీయడం జరిగింది. కానీ కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, వీళ్ళు రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పనులు బిఎల్ఓలు దృష్టి పెట్టి కరెక్ట్గా పనిచేయట్లేదు. మరి వాళ్ళు చూస్తే నల్లగార్లపాడులో దాదాపు 90 ఓట్లు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా ఒక ఓటు కూడా తీసేయలేదు. అదేవిధంగా రొప్పచెర్ల మండలంలో 400 ఓట్లు చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
డొంకచర్ల గ్రామంలోనే, కానీ వాటిని కూడా తీసేయడం జరగలేదు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి, BLO దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా కానీ ఎక్కడ స్పందన లేదు. మరి వాళ్ళ నర్సాబాద్ పట్టణంలో అయితే ఒక బజార్లో ఒక బూత్లో ఉన్న వాళ్ళు ఓటు తీసి రెండో బూత్లో వేయటం, దూరంగా వేయటం. అదేవిధంగా 25 బూత్లో 90 మందిని తీసేసి 28వ బూత్లో వేయడం జరిగింది. అదేవిధంగా నర్సాబాద్ పట్టణంలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అమ్మగారు చనిపోయి 4 ఏళ్ళు అయింది. వారి ఓటు కూడా 2 చోట్ల ఉంది, అయినా కానీ తీసివేయలేదు. అంటే నిజంగా పనిచేస్తే BLOలు కానీ రెవెన్యూ వ్యవస్థ తప్పనిసరిగా న్యాయం జరిగేది. కానీ ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ ఓటర్ లిస్ట్ అవకతవకలు మేము దీన్ని విమర్శిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక బుచ్చిపాలెంలోనే దాదాపు 600 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. వాటిని కూడా ఇంతవరకు రెవెన్యూ వ్యవస్థ తీసేయడం జరగలేదు. మరి కలెక్టర్ గారిని దీని మీద దృష్టి పెట్టి గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోషయ్య తనను వేధింపులకు గురి చేస్తున్నారని తక్కెళ్లపాడు వైసీపీ నేత సుఖమంచి రోజారావు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యే పెదకాకాని సీఐలపై ఫిర్యాదు చేశారు. ఇతర మీడియాతో సుఖమంచి రోజారావు మాట్లాడుతూ తాను పార్టీగా దూరంగా ఉంటున్న నెపంతో ఎమ్మెల్యే కిలారి రోషయ్య సీఐలతో కలిసి నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. గడిచిన పంచాయతీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే తీరు నచ్చక తాను పార్టీకి దూరంగా ఉన్న నేపథ్యంలో నాపై గ్రామంలో మరికొందరిపై తప్పులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కిలారి ప్రోద్బలంతోనే పెదకాకాని సీఐ తన మొబైల్ తీసుకుని గత వారం రోజులుగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న 252 మందిపై కేసులు నమోదు చేసినట్లు సుఖమంచి రోజారావు వివరించారు. పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం. నేను దాదాపు జగన్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి పార్టీకి విధేయంగా పనిచేస్తున్నాను. ఆ తగిలిపాలు బీసీ నాయకుడిగా ఉన్నాను. మామూలుగా మన ఎమ్మెల్యే గారు అప్పుడు గెలిచినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారి పక్కన ఉన్నాం. పంచాయతీ ఎలక్షన్ దాకా బాగానే చేసాం. పంచాయతీ ఎలక్షన్లో కూడా వార్డు మెంబర్గా పోటీ చేసాం, ఫస్ట్ వార్డు మెంబర్గా. పంచాయతీ ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే గారికి మాకు కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చి ఆయనతో విడిపోయాం. అట్లా కొంతమంది కాకాని మండలంలో కానీ కొన్ని రీజన్లో చాలామంది ప్రతి ఊళ్ళో నెగిటివ్ అయిపోయారు. ఆయన చేసిన పనులకు నచ్చక, ఆయన పంచాయతీ ఎలక్షన్లు చేసిన అవతవకలకు మాకు ఇబ్బంది కలిగి మేము నెగిటివ్ అయిపోయాం. ఆ తర్వాత ఇంకా సిఐ బండారు సురేష్ గారు అని చెప్పి పెదకాకాని సిఐ గారు ఆయనకి పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం రాయపాడు గ్రామం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి లారీ పంచర్ వేసుకుంటున్న క్రమంలో చల్లగుండ్ల అడ్డు రోడ్డు నుంచి నర్సరావుపేట వెళ్తున్నటువంటి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బాపట్ల జిల్లా కర్లపల్లె మండలం మంతనవారిపాలెం కొండమూది రవీంద్రగా గుర్తించారు. ఇక ఘటనా స్థలానికి నర్సరావుపేట రూరల్ పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. మనిషినే తీసుకెళ్తున్నాం. కొండముది మన తెలియదురా, నాకు ఎప్పుడే వచ్చాను, అమ్మనే ఫోన్ చేశాను. ఈ నెల 4న గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైందని సభకు వెల్లువలా తరలివచ్చినటువంటి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఇక ప్రజలంతా వైఎస్ఆర్సీపీ పక్షాన ఉన్నారని, రానున్న ఎన్నికల్లో విజయ తథ్యమని చెప్పారు. ఇక గత టీడీపీ హయాంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉండేదని, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ హయాంలో నియోజకవర్గంలో 80% అభివృద్ధి పనులు పూర్తయ్యాయని అన్నారు. ఇంకా పెండింగ్ లో సమస్యలను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నూరి ఫాతిమాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ తమ కుటుంబంపై అత్యంత ప్రేమ, అభిమానం ఉండేదని, మరోసారి సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ గడప తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో తన భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ సీనియర్ ముఖ్య నాయకులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. బస్సు యాత్ర సంబంధించి గుంటూరులో ఉన్న నలుమూలల నుంచి కూడా మరీ ముఖ్యంగా
మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా అంటే వన్ మెన్ ఆర్మీగా, కొంతమంది అయితే కొన్ని నియోజకవర్గాలు రకరకాలుగా ఉంటారు, కానీ గుంటూరు అలా కాకుండా ఏ కార్యకర్త బాధ్యత ఆ కార్యకర్త, ఆ వార్డు ప్రెసిడెంట్ బాధ్యత వార్డు ప్రెసిడెంటు, అదేవిధంగా కార్పొరేటర్ బాధ్యత కార్పొరేటరు, తర్వాత కొన్ని కమిటీలకు సంబంధించి కానివ్వండి, అసోసియేషన్ సంబంధించి అందరూ కూడా మరి ఈ బస్సు యాత్ర విజయవంతం చేశారంటే మాలో ఉన్న ఒక యూనిటీ అనమాట. అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా. అందరినీ కలవండి, అందరి మంచి చెడు చూడండి, ఎవరికి అవసరం తీర్చమని చెప్పడం జరిగింది. అదేవిధంగా గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా ఏ మూల చూసినా ఎవ్వరు కూడా వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇది విజయవంతం చేయడానికి వాళ్ళు చేసిన కృషికి నా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే జీవితంలో కష్టపడితే ఏదో ఒక రోజు ముందు స్థాయికి వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు మా ఒకటి నియోజకవర్గంలో కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, వార్డు ప్రెసిడెంట్ కానివ్వండి, కానీ అందరికీ కూడా ఆ భగవంతుడిచ్చిన వరంగా అయితే నేను భావిస్తున్నా. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా వైఎస్ రాజశేఖర ఆశయాలు నెరవేర్చడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 6 నిమిషాలు ఏ విధంగా కృషి చేస్తున్నారనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు, వాగ్దానాలు చేస్తుంటారు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఎక్కడ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం మరి వేరే స్టేట్లో ఉండి రకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర నవంబర్ 4వ తారీఖున మరి జరిగినది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రజా ఆదరణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారనేది ప్రజలందరూ నిరూపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కళ్ళ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రజలందరికీ ధన్యవాదాలు. మరి గుంటూరు ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేదానికి ఇది ఒక విజయ్ శంకారాభం. ఎందుకనంటే ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజా ఆదరణ ఎంత బాగుందో మరి ఈరోజు నవంబర్ 4వ తారీఖున జరిగిన దాంట్లో మరి ప్రజలు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నాము, గుంటూరు ఈస్ట్ ప్రజలందరం మేము ఒక దాని మీదే ఉన్నాము, అందరం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటాము, నీడగా ఉంటాము అని చెప్పి మరి నిన్న జరిగిన దాంట్లో ప్రతి ఒక్క చోట కూడా ప్రజా ఆదరణ. మరి బస్సు యాత్రలో చూసుకుంటే ప్రజలందరూ సంతోషంగా మరి పలకరిస్తూ, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా పాలు పంచుకున్నారు. అన్ని అసోసియేషన్స్ వాళ్ళు కానీ లేకపోతే అందరూ ప్రజలు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక పాలన ఎలా చేయాలో అన్ని దానికంటే కూడా మళ్లీ దొంగ ఓట్లు ఎలా సంపాదించాలని దాని మీద దృష్టి పెట్టారని గుంటూరు జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇక గుంటూరు లార్జ్ సెంటర్లో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలన గాలికి వదిలేసి ఏమీ చేయకుండా బస్సు యాత్ర పేరుతో మంత్రులు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, గతంలో గుంటూరు నగరంలో 30 యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పిన పోలీసులు బస్సు యాత్రకు ఎలా పర్మిషన్ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రభుత్వం ఏం చేసిందో సమాధానం చెప్పాలని వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చేశాక అత్యధికంగా నష్టపోయింది ఎస్సీ ఎస్టీలు మాత్రమే. అటువంటి వారిని మభ్యపెట్టేందుకు బస్సు యాత్ర పేరుతో మంత్రులు తిరగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కులాలకి చేసేసినట్టుగా అవన్నీ కూడా చెప్పటం కోసమని చెప్పేసి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు పాలన గాలికి వదిలేసేసి ఆ బస్సు ఒకటి పెట్టుకుని ఆ బస్సు ఎక్కి రాష్ట్రం మొత్తం తిరుగుతారట. అంటే మీరు ఒకసారి క్యాబినెట్లోకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ సర్వెంట్లు, మీరు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు, మీరు ప్రభుత్వం నుంచి రకరకాల సేవల పేరుతో కొన్ని లక్షలు మీరు డ్రా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము, ఇదంతా కూడా అంటే ప్రజల సొమ్ముని తీసుకుంటూ మీరు సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ పాలించవలసినటువంటి మీరు మీకున్నటువంటి అధికారులను తీసుకుని
రోడ్లు అంటబడి ఆ బస్సు ఎక్కి తిరుగుతారా? ఇదా ప్రభుత్వం అంటే? దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. రాజకీయాలు అన్న తర్వాత ఒక పార్టీ, రాజకీయ పార్టీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత, పాలన చేపట్టిన తర్వాత మీరు ప్రజల కోసం చేయాలి తప్పితే మేమేదో చేశాము ప్రజలకు చెప్పుకుంటాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి నేటికి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాచర్ల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారని అన్నారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గడిచిన 4.5 సంవత్సరాల్లో ఇప్పటికీ 2,40,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేస్తామని తెలిపారు. చిలకలూరుపేట టిట్కో హౌసింగ్ వద్ద పోలీసు భద్రత అవుట్ పోస్టింగ్ ఆవశ్యకతను ఐజీకి రావు సుబ్రహ్మణ్యం వివరించారు. ఇక పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. రిమార్కుల కోసం పల్నాడు ఎస్పీకి నవతరం పార్టీ వినతి పత్రం పంపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబాలు నివసించేందుకు అపార్ట్మెంట్లు నిర్మించారని, అయితే చిలకలూరుపేట పట్టణానికి సరైన మౌలిక వసతులు కల్పించడంలో పురపాలక సంఘం టిట్కో అధికారులు వైఫల్యం చెందారని తెలిపారు. మరి బహుళంతస్తుల గృహ సముదాయాన్ని మరి అధికారులు గత ప్రభుత్వం నిర్మించడం జరిగింది. అయితే అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో టిట్కో అధికారులు కానీ పురపాలక సంఘం అధికారులు కానీ విఫలమయ్యారు. ముఖ్యంగా అక్కడ ఇటీవల కాలంలో ముంతాజ్ అనేటువంటి ఒక మహిళ హత్యకు గురి కాబడింది. సుమారు 5 నుంచి 7,000 మంది నివసించడానికి వీలుగా మంచినీటి చెరువు రోడ్లో 52 ఎకరాల్లో మరి గృహ సముదాయాలు నిర్మిస్తే అందులో సుమారు 1,500 కుటుంబాల వరకు జాయిన్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఏంటంటే ఊరికి దూరంగా ఉండటం వల్ల జనసంచారం పెద్దగా లేనందువల్ల ఆ ప్రాంతం వరకు మాత్రమే భద్రత లోపించడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు, మందుబాబుల వేరంగం, మరి హత్యలు, మరి అది అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. మరి దీని మీద ఈరోజు గుంటూరు ఐజీ గారికి మరి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేయాలని, మరి వెంటనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక అవుట్ పోస్ట్ అయినా తక్షణమే